హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 ఊహించని శుభవార్తలు వచ్చాయి. ఇక మనకి ఆంధ్రప్రదేశ్లో అందించే ఎలాంటి సంక్షేమ పథకాల కోసమైనా రేషన్ కార్డు తప్పనిసరి. అలాగే మనకి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో సూపర్ 6 హామీలను అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ 6 హామీలకు ఖచ్చితంగా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు. అలాగే మనకి ఈ నెలలో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. ఇక రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ కూడా ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించారు. అలాగే రేషన్ కార్డుకి సంబంధించి మరో కొత్త అప్డేట్ తీసుకొచ్చారు. తాజాగా ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారుల కోసం తీసుకొచ్చిన ఆ 2 శుభవార్తలేంటి, ఇంకా రేషన్ కార్డు కోసం తీసుకొచ్చిన ఆ కొత్త రూల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు వెంటనే వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్. వీడియో అనేది 10 మంది తెలుసుకుంటారు. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ అయిన వెంటనే మనకి షేర్ సింబల్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళందరూ తెలుసుకొని ఎంతో కొంత ఉపయోగపడతారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకి సంబంధించి ప్రభుత్వం 2 కీలక అప్డేట్స్ తీసుకొచ్చింది. వీటిల్లో కొత్త రేషన్ కార్డులు జారీ, అలాగే రేషన్ కార్డు స్ప్లిట్, కుటుంబ సభ్యులను చేర్చడం, కుటుంబ సభ్యుల పేర్లలో మార్పులు, అలాగే రేషన్ కార్డు సరెండర్ చేయడం వంటి 6 రకాల సేవలు ఏపీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది రేషన్ కార్డు లబ్ధిదారులకైతే అందిస్తున్నారు. దీని ద్వారా మనకేంటంటే మే 7వ తేదీ నుంచి ఈ సర్వీసెస్ అయితే ఏపీ రాష్ట్ర సర్కార్ అయితే ప్రారంభించింది. ఈకేవైసీకి సంబంధించి మనకి మే 30వ తేదీ వరకు మళ్ళీ ఏపీ రాష్ట్ర సర్కార్ గడువునైతే పొడిగించింది. ఇంకా మనకి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈకేవైసీ ప్రాసెస్ పెండింగ్ నత్తనడకన సాగుతుంది. ఇక లబ్ధిదారులందరూ మనకి ఈ కేవైసీ ప్రక్రియ కోసం ఆన్లైన్ లేదా రేషన్ డీలర్లు, అలాగే ఈ పాస్ యంత్రాల ద్వారా మనకి ఎంపీడీఓల వాహనం అయితే దగ్గర మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు. కానీ ఆ వాహనాలు వచ్చే టైంలో ఏంటంటే లబ్ధిదారులందరూ అనేక పనుల రీత్యా వారి పనుల కోసం బయటికి వెళ్తున్నారు. దీంతో ఈకేవైసీ ప్రక్రియ నత్తనడకన సాగుతుంది. ఎంపీడీయూ వాహనాల వద్ద కూడా ఈకేవైసీ నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో పాటు ఆన్లైన్లో కూడా లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోవచ్చు. అయితే చాలా మందికి ఆన్లైన్లో ఈకేవైసీపై అవగాహన లేదు. ఇక సమీప గ్రామాలు, సరిహద్దుల్లో, కొండ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ఇదంతా డీలర్లు ఎండియు వాహనాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక జూన్ నెల నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి ఏపీ ప్రభుత్వం ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన చేశారు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి, వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. స్మార్ట్ రేషన్ కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులు ఉండబోతున్నాయని చెప్పి మనకి కీలక ప్రకటన అయితే చేశారు. 5 ఏళ్లలోపు పిల్లల నుంచి 80 ఏళ్లు పైబడిన వృద్ధులు ఎవరు ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యాప్తంగా 1,46,21,223 మంది రైస్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా 1,29,508 మంది తమ పేర్లను అయితే నమోదు చేసుకున్నారు. ఇక ఈకేవైసీ పడని చిన్నారులు ఎవరైనా ఉంటే వారు మనకి ఆధార్ సెంటర్లో ముందు ఫింగర్ ప్రింట్ ద్వారా అప్డేట్ చేసుకోవాలి. దాని తర్వాతే మనకి ఏంటంటే ఈకేవైసీ ప్రక్రియ అయితే అవుతుంది. ఈ నెల 5వ తేదీ నుంచి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఆధార్ క్యాంపులను అయితే ప్రారంభించింది. సచివాలయం అలాగే అంగన్వాడీ సెంటర్లో ఉచిత ఆధార్ క్యాంపులను అయితే నిర్వహిస్తుంది. ఎవరైనా మీకు ఆధార్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆధార్ క్యాంపుల ద్వారా మీరు మీ ఆధార్ కార్డులో మార్పులు అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఈకేవైసీ కూడా నమోదు చేసుకోవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనకి ఈ నెల 18వ తేదీ నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ నిధులను విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక పాఠశాలలు తెరిచేలోపు జూన్ 12 లోపు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అమలు చేయాలని చెప్పి రాష్ట్ర సర్కార్ క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి మనకి 5 నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ ఏడాదికి 15,000 రూపాయల చొప్పున అయితే అందజేయబోతున్నారు. ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నా వారందరికీ 15,000 చొప్పున తల్లుల బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు. అయితే తల్లి బ్యాంక్ అలాగే మనకి ఆ విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ తోటి లింక్ అయి ఉండాలి. ఇక తల్లి యొక్క ఆధార్ కార్డ్ అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి.
ఒకవేళ మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్నా లేదా బ్యాంక్ అకౌంట్లో ఉన్నా 1-2 సార్లు ఈ కేవైసీ ప్రక్రియ అయిందో లేదో అని చెప్పి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని ఆధార్ అప్డేట్ అయితే మాత్రమే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఈ పథకానికి సంబంధించి ఎన్పిసిఐ ఇనాక్టివ్ లిస్ట్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ లిస్ట్ లో ఎవరికైనా పేర్లుంటే వారికి మాత్రం ఈ పథకానికి సంబంధించి డబ్బులు వర్తించవు. ఎన్పిసిఐ ఇనాక్టివ్ లిస్ట్ లో లేని వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వస్తుంది. ఇక కొత్త రేషన్ కార్డుల జారీకి కూడా ఈ నెల 20 నుంచి మనకి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారు ఎవరైతే ఉంటారో వారందరూ మీకు పెళ్ళైన మీ భార్యకి వాళ్ళ పుట్టింట్లో నుంచి కార్డులో నుంచి డిలీట్ చేసి మీ దాంట్లోకి అప్లై చేసుకుంటే అప్పుడు మాత్రమే త్వరగా ఈ రేషన్ కార్డుకి సంబంధించి మీకు ప్రక్రియ అనేది తొందరగా రేషన్ కార్డు జారీ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి తీసుకొస్తున్న 2 ముఖ్యమైన శుభవార్తలు. ఫ్రెండ్స్, మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేశారా లేదా తల్లికి వందనం పథకానికి సంబంధించి కేవైసీ పూర్తయిందో లేదో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.